అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి ఎదుగుదలను దెబ్బతీస్తున్న సల్ఫైడ్ ఇంజ్యూరీ, జింక్ లోపం, సవరించుకునే మార్గాలు, సస్య రక్షణలో స్ప్రేయర్లు, డ్రోన్ల వాడకం, పిచికారీ సమయంలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అసలే ఆలస్యమైన వరి నాట్లతో రైతులు ఓ ప్రక్క నానా ఇబ్బందులు పడుతుంటే మరో ప్రక్క నాటిన పైరులో చీడపీడలు తమ వంతు ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు వేసుకోగా కొన్ని చోట్ల పొలాల్లో చెడువాసన రావటం, పైరు ఎదుగు బొదుగు లేకుండా పోతోందంటూ రైతులు వాపోతున్నారు. ఈ లక్షణాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు దీన్ని సల్ఫైడ్ ఇంజూరీగా గుర్తించారు. సల్ఫైడ్ ఇంజూరీ, జింకు లోపం ఏర్పడటానికి కారణాలు, సవరించుకునే మార్గాల గురించి రైతాంగానికి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నారాయణపేట జిల్లా, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఈటెల సత్యనారాయణ. గత 3-4 రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవడం జరిగింది. కాబట్టి రైతులు తాము సాగు చేసుకునే వివిధ పంటలలో మెలకువలు మరియు సూచనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వరి పంటను చూసుకున్నట్లయితే వరి ఇంకా నారుమడి దశలోనే ఉంది. ప్రధాన పొలంలో వరిని నాటుకునే వారం రోజుల ముందు ఖచ్చితంగా 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను చల్లుకొని నాటుకోవాలి. వరి పంట సల్ఫైడ్ దుష్ప్రభావం మనం గమనించవచ్చు. ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం మనకు ఎందుకు కలుగుతుంది వరి పంటలో అంటే, వరి యొక్క వేర్లకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం మనం గమనించవచ్చు. ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం నుంచి రైతు సోదరులు బయటపడాలంటే ఖచ్చితంగా ఆ యొక్క వరి పంటలో ఉన్న మురుగునీటిని బయటకు పంపించాలి. నేలపైన సన్నని నెర్రెలు మనకు కనిపించేంత వరకు ఆ యొక్క వరి పొలాన్ని మనం ఆరబెట్టి తర్వాత నీరు అందించినట్లయితే ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు ఈ సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలంటే, రైతు గనక పొలంలోకి దిగి చూసినట్లయితే ఆ బురదలో తన యొక్క కాళ్ళు చాలా దిగబడిపోయి ఉంటుంది. అలాగే పంట అక్కడక్కడగా గుంపులుగా పెరిగి పసుపచ్చ రంగులోకి మారిపోతుంది. అలాగే రైతు గనక ఆ వరి మొక్కను తీసి చూసినట్లయితే మనకి ఆ వేర్ల నుండి ఒక కుళ్ళిన గుడ్డు వాసన మనకి రావడం జరుగుతుంది. అలాగే మట్టి నుంచి దుర్గంధం కూడా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క లక్షణాల ఆధారంగా మనం అక్కడ సల్ఫైడ్ దుష్ప్రభావం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. అదేవిధంగా ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం ఇంకా ఎలా ఏర్పడుతుందంటే, రైతు సోదరులు కనుక కాంప్లెక్స్ ఎరువులు అయినటువంటి 20-20-0-15 దీనితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువులు వాడినప్పుడు కూడా ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం మనకి కనిపించడం జరుగుతుంది. వరిలో 2 నుంచి 4 వారాల వ్యవధిలో మనకి జింకు లోపం కూడా మనం అక్కడక్కడ గమనించడం జరిగింది. మనం ఈ జింకు లోపాన్ని ఎలా గుర్తిస్తామంటే, ముదురాకు గనక చూసినట్లయితే కింద భాగంలో ఈనెకు ఇరువైపులా మనకి ఇటుక రంగు మచ్చలను మనం గమనించడం జరుగుతుంది. ఈ ఇటుక రంగు మచ్చలను కనుక రైతు సోదరులు గుర్తించినట్లయితే దాన్ని జింకు లోపంగా మనం పరిగణనలోకి తీసుకొని 2 గ్రాములు జింక్ సల్ఫేటు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దీని నుంచి కూడా బయటపడే ఆస్కారం మనకు ఉంటుంది. కొన్ని ప్రాంతాలు మనకి కాండం తొలుచు పురుగు, దాన్నే మొగి పురుగు అంటాం. ఈ కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు ఆశించే ప్రాంతాలలో ముందస్తు నివారణ చర్యలో భాగంగా 1 ఎకరానికి 10 కిలోల
కార్బోఫ్యూరాన్ 3 CG గుళికలను వరి నాటుకున్న 15 రోజుల తర్వాత వేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. అలాగే పైపాటుగా వేసే ఎరువులను చూసుకున్నట్లయితే దుబ్బు చేసే దశలో మరియు అంకురం తొడిగే దశలో బురద పదనలో ఈ పైపాటు వేసే ఎరువులను వేసుకొని తర్వాత మనం 48 గంటల తర్వాత నీరు అందించినట్లయితే పంట బాగా పెరిగి దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో రైతులు దీర్ఘకాలిక రకాలకు వెళ్తున్నారు. సో అక్కడ ఏమవుతుందంటే నారుమడి దశలోనే ఇంకా వరి పంట ఉంది. వాళ్ళు నాటుకునే టైంలో ఏం చేయాలంటే ఆ వరి కొనలను తుంచి ఒక కుదురుకి 5 నుంచి 6 మొక్కలు వచ్చే విధంగా వాళ్ళు నాటుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నాటిన తర్వాత 2 మీటర్లకి ఒక ఖాళీ బాటను వదిలినట్లయితే అక్కడ పంటకి గాలి మరియు వెలుతురు సరిగా ప్రసరించి ఎక్కువ దిగుబడి పొందే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అక్కడ మనం సుడిదోమను కూడా నివారించే ఆస్కారం ఉంటుంది. మారుతున్న సాగు పద్ధతులు, వాతావరణ పరిస్థితులు, అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాల సాగు వంటి అనేక కారణాలతో పంటల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. విత్తు మొలిచింది మొదలు పంట కోత వరకు వివిధ దశల్లో ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు రసాయనిక మందులను వాడుతుంటారు రైతులు. ఒకప్పుడు చేతి పంపు, నాప్సాక్ స్ప్రేయర్లను వాడేవారు. కానీ ఇవాళ పవర్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, డ్రోన్ల వాడకం పెరిగింది. వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే సరైన విధంగా వాడుకోవాలి. లేనట్లయితే మందుల సామర్థ్యంతో పాటు పరికరాల మన్నిక కూడా తగ్గుతుంది. మందుల పిచికారీ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. పంటల సాగులో ప్రస్తుత కాలంలో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. అంతకంతకు పెరుగుతున్న చీడపీడల నియంత్రణకు చీటికి మాటికి రైతులు రసాయన మందులను పిచికారీ చేయటం చూస్తున్నాం. ఎంతలా అంటే మిరప, ప్రత్తి వంటి వాణిజ్య పంటలు, వంగ, బెండ వంటి కూరగాయ పంటల్లో రోజు మార్చి రోజు పిచికారీ చేయటం, అవసరానికి మించి పిచికారీ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మందులను ఎన్నిసార్లు పిచికారీ చేశాం అన్న దానికంటే అసలు పిచికారీ విధానం సరిగా ఉందా లేదా, ఎంత సమర్థవంతంగా మందు పనిచేస్తోంది, ఎంత వృధాగా పోతోంది అన్న విషయాన్ని సరిచూసుకోవడం ముఖ్యం. పిచికారీ చేసే సాధనం బాగున్నప్పుడే ఆ ప్రయోజనం నెరవేరుతుంది. ఇటీవలి కాలంలో చేతితో పనిచేసే స్ప్రేయర్ల కంటే యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్ల వాడకం బాగా పెరిగింది. యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్లే పవర్ స్ప్రేయర్ మరియు తైవాన్ స్ప్రేయర్. ఈ యంత్రశక్తితో పనిచేసే స్ప్రేయర్లను వాడటం వల్ల సమయం ఆదా అవటమే కాదు, ఈ స్ప్రేయర్ల ద్వారా వచ్చే బిందువులు చాలా చిన్నవిగా విడగొట్టబడి బయటకు వస్తాయి. కాబట్టి మందు ద్రావణంతో తడిచే విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, సాధారణ స్ప్రేయర్ కన్నా ఎక్కువ ఒత్తిడితో మందు ద్రావణం బయటకు వస్తుంది. కాబట్టి చీడపీడల నివారణ సమర్థవంతంగా జరుగుతుంది. వీటి వాడకం వల్ల నీటి వినియోగం సగానికి పైగా తగ్గిపోతుంది. సాధారణ పిచికారీకి ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే ఈ స్ప్రేయర్ వాడితే ఎకరాకు 75 నుంచి 100 లీటర్ల నీరే సరిపోతుంది. 100 లీటర్లే వాడుతున్నా కదా అని సిఫారసు చేసిన మందు మోతాదును తగ్గించకూడదు. ఎకరాకు ఎంత అయితే మందు మోతాదును సిఫారసు చేశారో అంతే వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్లోరిపైరిఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు ప్రతి లీటరు నీటికి చొప్పున ఎకరాకు 200 లీటర్లు నీటికి 400 మిల్లీలీటర్లు మందు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎకరాకు 100 లీటర్ల నీరే వాడినా నీరు తగ్గిస్తున్నాం కదా అని మందు మోతాదును తగ్గించకూడదు. 400 మిల్లీలీటర్ల మందును తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల మందు ద్రావణం గాఢత పెరుగుతుంది. ఫలితంగా మందు సామర్థ్యం పెరిగి చీడపీడలు సమర్థవంతంగా నివారించబడతాయి. పవర్ స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా పనిచేయాలంటే అవి వాడుతున్నప్పుడు, వాడిన తర్వాత కూడా
రైతులు కొన్ని మెళకువలు పాటించాలి. పవర్ స్ప్రేయర్ను పిచికారీకి వాడుతున్నప్పుడు ద్రవరూపం, పొడి రూపంలోని మందులను వాడవచ్చు. దీంతో గంటకు 2 ఎకరాలు పిచికారీ చేయవచ్చు. గంటకు లీటరు పెట్రోల్ అవసరమవుతుంది. ఇది పెట్రోలు ఇంజన్తో నడపబడుతుంది. 10 నుంచి 13 లీటర్ల మందు ద్రావణం పట్టే ట్యాంకు, 1.5 లీటరు పెట్రోలు పట్టే ట్యాంకు ఉంటాయి. వాయువేగం సెకనుకు 60 మీటర్లు ఉంటుంది. ప్రత్తి, మిరప, కూరగాయ పొలాల్లోనూ, పండ్ల తోటల్లోనూ దీనిని ఉపయోగించవచ్చు. ఇంజను సాయంతో గాలి ఎక్కువ ఒత్తిడితో రావటం వల్ల దీని నాజిల్ మందు ద్రావణాన్ని చిన్న చిన్న బిందువులుగా, అంటే 150 నుంచి 220 మైక్రాన్లుగా విడగొట్టి ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేస్తుంది. పిచికారీ చేసిన ద్రావణం బిందువులు గుండ్రంగా తిరగటం వల్ల ఆకుల పైభాగాన, క్రింద భాగాన కూడా పడతాయి. ఇది తక్కువ పరిమాణంలో పిచికారీ చేసే యంత్రం కాబట్టి స్ప్రే బిందువుల్లో మందు గాఢత ఎక్కువగా ఉంటుంది. పవర్ స్ప్రేయర్ చాలా కాలం మన్నికగా పనిచేయటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పవర్ స్ప్రేయర్ను పొడిగుడ్డతో శుభ్రం చేయాలి. 1 లీటరు పెట్రోలుకు 4 మిల్లీలీటర్ల 2T ఆయిల్ను కలిపి మాత్రమే ఇంధనంగా వాడుకోవాలి. పెట్రోలు సరఫరా చేసిన తర్వాత ఆక్సిలరేటర్ని పావువంతు తెరిచి చోక్ని మూసివేయాలి. తర్వాత తాడును పుల్లీ చుట్టూ సరైన దిశలో చుట్టి లాగి ఇంజనును ప్రారంభించాలి. ఇంజను ప్రారంభమయ్యాక సరైన ఇంజన్ వేగం వచ్చే వరకు చోక్ను తెరిచి ఉంచాలి. గాలిని శుభ్రం చేసే ఫిల్టరును పరిశుభ్రంగా ఉంచాలి. స్పార్క్ ప్లగ్ పైన రసాయనాలు పడకుండా చూడాలి. సాధారణంగా ఇంజన్ వేగం నిమిషానికి 5500 చుట్లు ఉంటుంది. కాబట్టి రసాయనాలను వదలకుండా ఉన్నప్పుడు ఇంజన్ వేగాన్ని తగ్గించాలి. సాధారణ ఇంజనుకు వచ్చే ఇంధన సరఫరాను ముందుగా ఆపి ఆ తర్వాత ఇంజను ఆపాలి. ఈ విధంగా చేయటం వల్ల తిరిగి స్టార్ట్ చేయటం తేలిక. స్మార్ట్ ప్లగ్ టెర్మినల్ను తీసి ఆపకూడదు. అలా చేస్తే ఇంజన్పై అధిక భారం పడి చెడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పలు కంపెనీల తైవాన్ స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదరపు సెంటీమీటర్కు 30 నుంచి 35 కిలోల పీడనంతో స్ప్రే చేస్తాయి. వీటి ఇంజను 1.4 అశ్వశక్తిని కలిగి ఉంటాయి. లీటరు పెట్రోలుకు 30 మిల్లీలీటర్ల 2T ఆయిల్ను కలపాలి. బరువు సుమారు 9 కిలోల వరకు ఉంటుంది. మందు ద్రావణం నింపే ట్యాంకు పరిమాణం 20 లీటర్లు ఉంటుంది. అలాగే పెట్రోలు ట్యాంకులో 600 నుంచి 900 మిల్లీలీటర్ల వరకు పడుతుంది. పవర్ స్ప్రేయర్తో పోలిస్తే తైవాన్ స్ప్రేయర్తో స్ప్రే చేసినప్పుడు మందు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే తైవాన్ స్ప్రేయర్లో బిందువులు పవర్ స్ప్రేయర్ కంటే చిన్నవిగా విడగొట్టబడి పైరు పైన, క్రింద పడతాయి. 1 లీటరు పెట్రోలుతో 6 ఎకరాల్లో స్ప్రే చేయవచ్చు. ధ్వని కాలుష్యం తైవాన్ స్ప్రేయర్లో చాలా తక్కువగా ఉంటుంది. పవర్ స్ప్రేయర్తో పోలిస్తే తైవాన్ స్ప్రేయర్ ఊగటం తక్కువగా ఉంటుంది. తైవాన్ స్ప్రేయర్తో ఒకేసారి 20 అడుగుల వరకు స్ప్రే చేయవచ్చు. రోజుకు 8 నుంచి 10 ఎకరాల్లో మందును పిచికారీ చేయవచ్చు. స్ప్రేయర్లు వాడటమే కాదు, వాటి పరిరక్షణ కూడా చాలా ముఖ్యం. కొత్త స్ప్రేయర్ అయితే మొదటి 20 పని గంటల తర్వాత తదుపరి ప్రతి 35 గంటలకు ఒకసారి స్ప్రేయర్కు ఉండే స్క్రూలు, నట్లు, బోల్టులు బిగించి సరిచేసుకోవాలి. ప్రతి 50 గంటల తర్వాత సైలెన్సర్ని, పొగ గొట్టాన్ని విప్పి కార్బన్ను శుభ్రపరుచుకోవాలి. ప్రతి 100 గంటల తర్వాత కార్బొరేటర్ను, ఇంధన పైపును శుభ్రపరుచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే రైతులు తమ స్ప్రేయర్లను ఎక్కువ కాలం మన్నికగా వాడుకోవచ్చు. ఇటీవలి కాలంలో పంటలపై మందుల పిచికారీ పనిని మరింత సులభతరం చేశాయి డ్రోన్లు. కేవలం 10 నిమిషాల్లో ఎకరం విస్తీర్ణంలో మందును పిచికారీ చేయవచ్చు. రోజుకు 30 ఎకరాల వరకు పిచికారీ పనులను పూర్తి చేయవచ్చు. ఇందులో 10 లీటర్లు, 16 లీటర్లు లేదా 25 లీటర్లు ట్యాంకు సామర్థ్యం గల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ల వాడకంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు సైతం రైతులకు శిక్షణను ఇస్తున్నాయి. అయితే వీటి ఖరీదు ఎక్కువగా ఉన్నందున రైతులు సంఘాలుగా ఏర్పడి రాయితీల ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. డ్రోన్లను ఉపయోగించడం ద్వారా పిచికారీ సమయంలో మందు ద్రావణం శరీరంపై పడి తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పిచికారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి వీచే దిశకు వ్యతిరేకంగా కాకుండా గాలి వీచే దిశలోనే పిచికారీ చెయ్యాలి. రసాయన మిశ్రమం శరీరానికి తగలకుండా నిండుగా దుస్తులు, చేతులకు తొడుగులు,
కళ్లజోడు తప్పనిసరిగా ధరించాలి. ఉదయం లేక సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చెయ్యాలి. మందులను చేత్తో కలపకూడదు. కలపడానికి కర్రను మాత్రమే ఉపయోగించాలి. మందును ఆరుబయటే కలపాలి కాని గాలి ఆడని ప్రదేశాల్లో కలపకూడదు. చీడపీడల నివారణకు మందులు పిచికారీ చేసేటప్పుడు ఉప్పు నీటిని వాడకూడదు. ఉదజని సూచిక 5 నుంచి 8 వరకు ఉన్న నీటిని వాడుకోవాలి. మందును కొలవటానికి డబ్బా మూతలు, సీసా మూతలు, అగ్గిపెట్టె మూతలు వాడకూడదు. మందును ముందుగా డ్రమ్ముల్లో కానీ బకెట్లలో కానీ కలుపుకోవాలి. తర్వాత స్ప్రేయర్లో నింపుకుని పైరుపై పిచికారీ చెయ్యాలి. స్ప్రేయర్లో నేరుగా మందు, నీరు కలపకూడదు. ప్రమాదవశాత్తు మందు కళ్లల్లో పడితే మంచినీటితో బాగా కడగాలి. మందులు చల్లుతున్న సమయంలో బీడీ, సిగరెట్, తమలపాకు సేవించరాదు. మందులు చల్లిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. స్ప్రేయర్ నాజిల్లో నలకలు అడ్డుపడకుండా మందు ద్రావణాన్ని ముందే వడగట్టుకోవాలి. ఒకవేళ స్ప్రేయర్లో అడ్డుపడితే నోటితో ఊది తీయటం వంటివి చేయకూడదు. వీటిని నిర్దేశించిన నాజిల్ను మాత్రమే వాడుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం పిచికారీ చేసే మందులు సమర్థవంతంగా పనిచేసి దుష్ప్రభావాలు తగ్గిస్తాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఎల్నినో ఆధారిత వ్యవసాయ అత్యవసర ప్రణాళిక మరియు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలు సదస్సులో పాల్గొన్నారు. బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంటల్లో చేపట్టాల్సిన చర్యలు, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సాగు చేసుకునేందుకు అనువైన పంటలు, బెట్టను తట్టుకునే స్వల్పకాలిక రకాల గురించి తెలియజేశారు. వ్యవసాయంతో పాటు ఎల్నినో పాడి రంగంపైన ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో పశు పోషకులు పాటించాల్సిన మెళకువలను శాస్త్రవేత్తలు వివరించారు. ఎల్నినో ఈవెంట్ బేస్డ్ కంటింజెన్సీ క్రాప్ ప్లాన్ మేనేజ్మెంట్ లాంచ్ ప్రోగ్రామ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనే ఒక పేరుతో మనకి ఒకరోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో భాగంగా మనకి ఐసీఆర్ నార్మ్ పరిశోధనా శాస్త్రవేత్తలు, క్రీడా శాస్త్రవేత్తలు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నుంచి కూడా శాస్త్రవేత్తలు రావడం జరిగింది. వీరందరూ కూడా మన కర్నూలు జిల్లాలో ప్రస్తుతం మనకి ఎల్నినో ప్రభావం వల్ల జూన్ నుంచి ఆగస్టు వరకు 32% లోటు వర్షపాతం రావడం జరిగిందండి. ఈ లోటు వర్షపాతానికి మనము ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ క్రాప్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి, మరియు ఇప్పుడు పడుతున్నటువంటి అడపాదడప వానలు ఉపయోగించుకొని నెక్స్ట్ ఏం పంటలు వేసుకోవాలి అనే దాని మీద ఫీల్డ్ క్రాప్స్ అయితేనేమి, హార్టికల్చర్ క్రాప్స్ మరియు స్పైసెస్ అనేటువంటి అజువైన్ కానీ, ఫాడర్ స్లిప్స్, పశుగ్రాసాల మీద కూడా రైతులకి ఏ పంటలు వేసుకోవాలనే ఈ కార్యాచరణ ప్రణాళిక ఒక బుక్ రూపంలో, పుస్తక రూపంలో కూడా ఒక టెక్నికల్ బులెటిన్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఈ పశువుల మీద 2 భాగాలుగా చూపిస్తుందండి. ఒకటి ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు రావటం వల్ల వాటి యొక్క పోషణ అనేది ఎఫెక్ట్ అవ్వటం వల్ల వాటి నుంచి వచ్చేటటువంటి ఉత్పాదన, పాల శాతం కానివ్వండి, లేకపోతే మాంస ఉత్పత్తులు కానివ్వండి తగ్గిపోవడానికి ఎక్కువగా ఉంటుంది. అలాగే రెండవ భాగంగా ఏంటంటే ఈ వర్షం అనేది చాలా తక్కువగా రావటం వల్ల, పశుగ్రాసాలు ఎక్కువగా రాకపోవటం వల్ల ఈ మేపు అనేది చాలా కష్టంగా ఏర్పడటం వల్ల రైతులు ఈ పశుపోషణ మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందండి. ఎల్నినోలో ఏంటంటే ఈ ప్రభుత్వ తరపు నుంచి మనం చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే ఈ ఫాడర్ బ్యాంక్స్ క్రియేషన్స్ కానివ్వండి, సో మాగుడు గడ్డి కానివ్వండి, లేదా టీఎంఆర్ సంపూర్ణ సమీకృత ఆహారం కనుక ఇవ్వగలిగినట్లయితే అధిక ఉష్ణోగ్రత సమయాల్లో కానివ్వండి, తక్కువ వర్షపాత సమయాల్లో వాటి పోషణ అనేది సమృద్ధిగా జరిగి వాటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. సో ఇంకో ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే ఈ పాడి రైతులు కానివ్వండి, ఈ జీవాలను పోషించేటటువంటి రైతులు వాళ్ళు బీమా అనేది చేసుకోవటం వల్ల అనివార్య కారణాల వల్ల ఇటువంటి ఏమైనా ఇబ్బందులు కనుక జరిగితే కనుక వాటి నుండి ఇబ్బంది లేకుండా వాళ్ళు కొంత ఆదాయాన్ని అయితే పొందడానికి ఎంతైనా ఉపయోగపడతా ఉంది. ఈ వర్షం 2026 ఎల్నినో ఇయర్గా ఐడెంటిఫై చేసినారు. దీని గురించి ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా దాని కింద వర్క్ చేసే సంస్థ అన్నిటికీ సర్కులర్ పంపించినారు. 114 సంస్థ ఉంది ఐసీఆర్ కింద. నీడ్ అండ్ గ్యాప్ అనాలిసిస్ చేయాలి, దాని తర్వాత రైతులకు ఏం కావాలనో అది అరేంజ్ చేయాలని చెప్పినారు. కేవీకే వాళ్ళుగా ఆల్రెడీ డ్రౌట్ ఉండేప్పుడు ఏమేమి కంటింజెన్సీ మెజర్ తీయాలని వాళ్ళకు కూడా డేటా ఉంది. ఫార్మర్స్ డేటా, ఐఎండి డేటా, కేవీకే దగ్గర ఉండే కంటింజెన్సీ ప్లాన్, అదంతా ఒకటి సరి ఒక కంటింజెన్సీ ప్లాన్ ఒకటి
ప్రిపేర్ చేసినాము డ్యూరింగ్ ద ఫోకస్ గ్రూప్ డిస్కషన్. రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను ఆచరించడం వల్ల ఎల్నినో వంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటల వైవిధ్యీకరణ, సరళీకరణలో భాగంగా పంట మార్పిడి విధానాలను పాటించాలని వివరించారు. జిల్లాలోని 8 మండలాల్లో శాస్త్రవేత్తల బృందం పర్యటించి క్షేత్రస్థాయిలో రైతులకు పలు సూచనలు అందించారు. ముఖ్యంగా ఇలాంటి వాతావరణ మారుతున్న పరిస్థితుల్లో క్రీడా యొక్క ప్రధాన భూమిక ఏంటంటే దేశం మొత్తానికి కూడా డిస్ట్రిక్ట్ కంటింజెన్సీ ప్లాన్లు అనేది గత 15 సంవత్సరాల నుంచి తయారు చేసి దాన్ని అప్డేట్ చేస్తూ దేశంలోని అన్ని డిస్ట్రిక్టులకు కూడా ఇవ్వటం. అంతేగాక ఐసీఆర్ ఇన్స్టిట్యూట్లు, కేవీకేలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, స్టేట్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, యానిమల్ హస్బెండరీ వీళ్ళందరితో కూడా కలిపేసి మనం ఈ కంటింజెన్సీ ప్లాన్లు ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, దీనికి ఎలా మనం సమాయత్తం చేయాలనేది ఈ సమీకృతంగా చేసే భాగంలో మన కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన భూమిక నిర్వహిస్తుందండి. నూనె గింజల పరిశోధనా స్థానం ద్వారా 6 రకాలైన వివిధ రకాలైన నూనె గింజలను ప్రమోట్ చేయడం, విస్తృతంగా దాని ప్రాచుర్యం కల్పించడం కోసం కేవీకే బనవాసి వారి సహకారంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నామండి. ఈ ప్రాంతంలో మనము ఆముదము, పొద్దుతిరుగుడు, కుసుమ ఈ విత్తనాలని SCSP ప్లాన్ ద్వారాను, అలాగే మామూలుగా క్షేత్ర ప్రదర్శన FLDల ద్వారా కూడాను సుమారు 5 క్వింటాల వరకు ఆముదాలని, అలాగే 2 క్వింటాల వరకు పొద్దుతిరుగుడిని, అలాగే 1 క్వింటాల వరకు తెల్ల కుసుమ విత్తనాలను కూడా ఇక్కడ రైతులకు అందజేయడం జరిగింది. ఎల్నినో సమస్యల్ని తట్టుకొని ఎలాంటి పంటలు పండించాలి, ఎలాంటి రకాలను సాగు చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము మా సంస్థ తరపు నుంచే కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, అలాగే IAOPR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, క్రీడా ఇలాగ పలు రకాల ICR సంస్థలతో సంప్రదించి ఆ పర్టికులర్ క్రాప్ మీద కావచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ సంస్థలో ఎలాంటి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, దాని ద్వారా రైతులు ఎలాగ లబ్ధి పొందొచ్చు అనే దాని మీద ఆ శాస్త్రవేత్తలతో రైతులకి మాట్లాడించడం జరిగింది. మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావచ్చు, ఎలా పంటలు ఎంత మోతాదులో ఎలా పండించాలి అనే దాని మీద కూడా కానీ ఒక బులెటిన్ అనేది తయారు చేసి రైతులందరికీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ రైతులకి అవసరమైన సీడ్స్, సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఇలాంటి విత్తనాలు కావాలని రైతులతో మేము చర్చించినప్పుడు వాళ్ళు మాకు వివరించారు. అదే కాకుండా ఆనియన్ కూడా ఇక్కడ వేస్తే వాళ్ళకి లాభసాటిగా ఉంటుందని మేము కూడా శాస్త్రవేత్తలతో చర్చించి ఆ రకంగా వాళ్ళకి అవసరమైనటువంటి విత్తనాలన్నింటినీ రైతులకి కార్యక్రమంలో భాగంగా అందించడం జరిగింది. కేవీకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులను అధిగమించే మార్గాలు, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను నార్మో జాయింట్ డైరెక్టర్ గోపాల్ లాల్తో పాటు శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. రైతులకు నానో ఎరువులు, విత్తనాలు అందించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.